MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. సో ఆర్టిస్టులకు మంచి రెస్పెక్ట్ ఇస్తారు. చాలా అండి. చాలా చాలా బాగా మాట్లాడతారు ఆయన అసలు. సూపర్. ఇప్పుడు కూడా ఏదైనా మెసేజ్ పెడితే ఇమ్మీడియట్ రిప్లై ఇస్తారండి ఆయన. సూపర్. ఎంత బిజీ అయినా సరే ఒక 1 అవర్ తర్వాత వస్తారు రెస్పాన్స్ ఏదైనా సరే. ఇట్లా పాప ఇట్లా పాస్ అయింది బాబు అంటే కంగ్రెస్ చెప్పానని చెప్పండి అని చెప్తుంటారు అనమాట. అసలు సూపర్ సూపర్. అండ్ పవన్ కళ్యాణ్ గారు బా అసలు ఆ ఫ్యాన్ మూమెంట్ అవి చెప్పండి. ఫ్యాన్ అంటే కాటం రైడ్ జరుగుతుందండి. నేను సుమ గారి ప్రోగ్రామ్కి అది వెళ్ళాను. అలీ గారు ఉన్నారు. ఒకసారి పవన్ గారితో మాట్లాడాలా అని చెప్పేసి రా మాట్లాడదాం అని చెప్పి అలీ గారు కూర్చొని మాట్లాడుతుంటే ఆయన చెప్తుంటే నువ్వు పిల్లల్ని చూస్తు చాలా బాగా మంచి పని చేస్తున్నారు మీరు, చాలా తక్కువ మంది ఇలా చేస్తుంటే నేను కూడా ఇట్లా, ఎందుకంటే మనకు తెలియని మన ఫ్యాన్ మన ముందు మాట్లాడుతుంటే మనకి ఏం ప్రిపేర్ అయ్యి ఇది మాట్లాడను అది మాట్లాడను నా నోటికి ఏం మాటలే రాలేదు అసలు. అలీ గారు ఇట్లా ఇట్లా అంటే నేను ఇట్లా చూస్తూనే ఉన్నా. ఇంకా అసలు ఇట్లా ఇదే సాయంత్రం అయిపోతే బాగుంటుందిరా బాబు ఆయన చూస్తుంటేనే అనిపించింది. బట్ తెలియని ఫీలింగ్ అండి ఆయన చూస్తుంటే. ఇంకా అసలు ఇంకంతే పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంటే ఆయన అది మాటలు రావు ఇంకా అంతా ఆయన చూస్తుంటే. ఇంకా అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు. సో చిరంజీవి గారితో మీకున్న బెస్ట్ మూమెంట్ ఆయన బర్త్డేకి వెళ్ళామండి. మా పాప మా చెల్లె బాబుని వెళ్ళామన్నమాట. పిచ్చా క్రౌడ్ ఉందన్నమాట. మనం ఆర్టిస్ట్ కాబట్టి మేము లోపలికి వెళ్ళాం. మా బుడ్డోడిని తీసుకెళ్ళాం. చిరంజీవి గారు ఇట్లా చూశారు మా బుడ్డోడిని చూసి ఎంత క్రౌడ్ ఉండగా ఆయన తీసుకొచ్చి లడ్డు ఇచ్చాడు వాడికి. ఐ డోంట్ లైక్ వాడు కొంచెం కిలోమీటర్ ఇంగ్లీష్ చెప్తాడు వాడు మొత్తం. ఐ డోంట్ లైక్ స్వీట్స్ అని. నేను రే మెగాస్టార్ నీకు లడ్డు ఇచ్చేది అది ప్రసాదం వాడు బుడ్డోడు అనమాట. ఇంకా సరే ఏమనుకోదు పర్లేదు అని చెప్పేసి మళ్ళీ హాట్ ఇచ్చారనమాట. థ్యాంక్ యూ అని తీసుకున్నాను. క్యూట్ బాయ్ అని చెప్పి అస్సలు అప్పుడు నాకు అనిపించింది అమ్మో వేరే వాళ్ళైతే సీరియస్ అయిపోతారు, ఏంటి నేను ఇస్తుంటే మీరు తీసుకోరా అంటే కొంతమంది అనమాట. అప్పుడు అనిపించింది నిజంగా మెగాస్టార్ అని మామూలుగా రాలేదు పేరు నాకు నిజంగా. అసలు మీ కితకితలు చూశాను చాలా బాగుందని నేను ఇంత ఫిదా. ఇంకా అసలు ఈయన నా సినిమా చూడడం ఏంటారు బాబు, నేను ఈ సినిమాలో ఎన్నిసార్లు చూశాను నేను. అసలు ఆ వర్డ్ చెప్తే వింటుంటే అబ్బా ఎంత అంటే మా వాళ్ళు అందరు గట్టిగా పాటించేసారు అనమాట ఆ రోజు సాయంత్రం అయితే. ఇంకా అసలు మెగాస్టార్ మన సినిమా చూసి మన సినిమా గురించి మాట్లాడారు. అసలు ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా అసలు నాకు అసలు సూపర్. ఇంకా మాటలు చెప్పలేము ఇంకా అసలు. సో ఎన్ని లాంగ్వేజెస్లో చేశారు మ్యామ్? నేను హిందీ చేశాను, తమిళ్ చేశాను, కన్నడ చేశాను కాబట్టి వాళ్ళు ఎవరో డబ్బింగ్ చెప్పుకున్నారు మనకు తెలియదు. అది తెలుగు అంతే. 4 లాంగ్వేజెస్. ఇంగ్లీష్ చేద్దాం అనుకున్నా మనకి ఇంకా ఆపర్చునిటీ రాలేదు. అక్కడ కూడా మన జంట పాడదాం అనుకున్నా లేదు అక్కడ. ఓకే. సో మళ్ళీ అంటే ఈ టైంలో కాకుండా ఇంకేమైనా సిస్టర్ క్యారెక్టర్స్ కానీ అలాంటి కమెడియన్ క్యారెక్టర్స్ కానీ అలాంటివి ఏవైనా మీ వరకు రావడం స్టోరీస్ ఇప్పటికి ఎవరైనా నరేట్ చేస్తూ ఉండడం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఏం లేదండి. ఇప్పుడేం లేదు. ముందు ఉంటుండే కొన్ని సినిమాలు పేరొద్దుగానే మనకి డేట్స్ ఇచ్చేసారు, అంతా అయిపోయింది, కట్ చేసి వేరే వాళ్ళని పెట్టుకున్నారు. నేను అంటే వెల్ నోన్ డైరెక్టర్ పేరొద్దు వెళ్ళి గట్టిగా అడిగా అదేంటండి మీరు మమ్మల్ని ఎందుకు చెప్పారు, మరి మీ ఆఫీస్ నుంచి కాల్ చేశారు, నేను వచ్చిన ఇప్పుడు ఒక పెద్ద సినిమా వచ్చిందంటే చిన్న సినిమా ఆబ్వియస్లీ అందరు వదిలేస్తారు. నేను అన్నా నాకు సార్ ఒక 4-5 సినిమాలు వచ్చాయండి, మీ సినిమా కోసం నేను వదులుకున్నాను. మాకు తెలియదండి ఎవరు ఫోన్ చేశారు, అదేనండి మీ ఆఫీస్ నుంచి వస్తే మీ పేరు చెప్తేనే మేము ఓకే అన్నామండి అది ఏదంటే తెలియదండి నేనైతే ఏం చెప్పలేదండి, మీకు ఏదైనా రాంగ్ కాల్ వచ్చింది, రాంగ్ కాల్ మీ పేరే ఎందుకు వస్తుంది సార్ అని చెప్పారు. అలా కొన్ని సినిమాలు ఇంకా కొన్ని అలా జరిగిపోతుంటాయి. ఇంకా సర్లే ఫోన్లే ఇంకా మనకి ఏది రాసి పెడితే అదే వస్తుంది అని చెప్పేసి వదిలేస్తాను ఇంకా అంతే. ఇంకా అండ్ ఈ కామెడీ టైమింగ్ కానీ ఇదంతా కూడా అంత అసలు యాక్టింగ్ ఎక్కడా నేర్చుకోలేదు, ఇంత స్పాంటేనిటీగా హౌ మ్యామ్? ఏదో రండి మీలాంటి వాళ్ళని చూసి నేర్చుకుంటున్నాం మేము అంతే. నాకు రానిదే అది. ఎంత మీరు నిజంగా గ్రేట్ అండి అసలు. మీ ఇంటర్వ్యూ అనగానే మీకు మా పాప మీతో ఇంటర్వ్యూ అనగానే మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించింది. తను అంటే చిన్న గిఫ్టే, పెద్ద కాదు, తను చేసింది ఒకటి మీకోసం పంపించింది. షెల్ ఐ? నిజంగా ప్రామిస్. 1 సెకండ్. అమ్మో
చాలా చిన్నదన్నారు. చిన్నదే అండి, దాంట్లో బాక్సే పెద్దది, లోపల చిన్నది. దిస్ ఇస్ ఫర్ యూ. ఓ థ్యాంక్ యూ. అమ్మో తను ఏం పంపించారు అంటే తను తను ప్రిపేర్ చేసింది. ప్రిపేర్ చేశారు. ఓ సాచి అని ఓకే, తను ఓన్గా స్టార్ట్ చేశారు. ఓన్గా స్టార్ట్ చేసింది. ఏ ఇయర్ రింగ్స్ పంపించారు నా కోసం అండ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కూడా. ఓ మై సాచి గాడ్. అని తను ఇప్పుడే లాంచ్ చేసుకున్నది. తను తానే పాపం కూర్చొని అక్కదంటే నేను ప్రిపేర్ చేసిస్తాను, రాత్రి రాత్రి చేసి బాక్స్ పెట్టి నాకు ఇచ్చింది. ఓ మై గాడ్, అసలు ఇది ఎంత బాగుంది. ఏ థ్యాంక్ యూ. మళ్ళీ అక్కకి నచ్చుతుందో లేదో అంటే చూసారా నా నేమ్ కూడా ఎమ్. ఖచ్చితంగా నేను ఈ సండే ఫ్రెండ్షిప్ డే రోజు ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఇది పెట్టుకొని నేను దీనికి 100% ట్యాగ్ చేస్తాను. చిద్విలాసిని. థ్యాంక్ యూ సో మచ్. హర్ నేమ్ ఇస్ చిద్విలాసిని. చిద్విలాహాసిని. నీ సాచి 100% 1000% ఇంకా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలి. అండ్ ఇలాంటి హ్యాండ్మేడ్స్ ఇంకా ఇంకా బ్యూటిఫుల్గా చేసి నువ్వు అందరికీ ఇవ్వాలి, ఫ్రీగా కాదు. హే నా దగ్గర కూడా డబ్బులు తీసుకుంటుంది తెలుసా, దొంగది అది. అమ్మ బిజినెస్ బిజినెస్ అమ్మ అంటది. అమ్మ కడ్డుది, ఎంత కడ్డుది. చిన్నప్పుడు కొంచెం నేర్పించామన్నమాట. సో తన ఓన్ టాలెంట్ అనమాట. ఓకే, మన నీట్లో మంచి ర్యాంక్ వచ్చింది. షీఈస్ ప్రిపేరింగ్ ఫర్ MBBS. సో అది ఆ టెన్షన్లో ఇవి మొత్తం పెట్టుకుంటుంది. ఫ్రమ్ 1 వీక్ మా అపార్ట్మెంట్ అందరూ చూపింది, బాగుంది 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 బాగుంది, ఇంకా చదివాపేసి ఇదే చెయ్యే నువ్వు, ఇంకెందుకు అంటే లేదమ్మా అది ఇది నా ప్యాషన్, చేసి అందరికి ఇవ్వాలి నేను అని చెప్పేసి. చూసారు మీరు పాకెట్ మనీ కోసం అలానే ఇంట్లో తక్కువ ఇస్తారు కాబట్టి మనం ఇది చూసినట్టు ఉంటుంది అండ్ ఇక్కడ కూడా వస్తుందని ఎలా చేశారో. సో మమ్మీ వేలోనే డాటర్ కూడా వెళ్తున్నారు అంతే. ఇంకా కాకపోతే తన యాక్టింగ్ కాకుండా ఇలా వర్క్ చేస్తూ అందరిని ఇంప్రెస్ చేస్తూ డాన్సర్ అనమాట, వెరీ గుడ్ డాన్సర్. దాన్ని నేను మ్యాచ్ చేయలేను. అమ్మ కలిసి రీల్ చేద్దామంటే వద్దమ్మా, నీ టాలెంట్ నీదే, నా టాలెంట్ నాది అని. అంటే దాన్ని నేను మ్యాచ్ చేయలేనేమో అని చెప్పేసి స్విమ్మింగ్ చేస్తుంది, స్కేటింగ్ చేస్తుంది, కానీ అన్నం తినదు సరిగ్గా. అయ్యో, అన్ని జంక్ ఫుడ్స్ కావాలి. అది కావాలనుకో నవ్వుతుంది. నవ్వకుండా మనకు అర్థమైపోలే, ఓహో దొంగ మొక్క దిది అడుగుతున్నట్టుంది ఏదో. ఎందుకు బర్గర్ తినాలనిపిస్తుంది, ఎందుకు ఆకలి అనిపిస్తుంది, అన్నం తిన్నా అనుకో ఆకలి లేదులే, మీరు క్యారీ తర్వాత తింటానులే నేను. అయ్యో, అది తక్కువ తింటే నేను ఎక్కువ తింటాను, అంతే డిఫరెన్స్. మిగతా అంతా సేమ్ టు సేమ్ కదా, సన్నగా ఉంటే నేను లావుగుంటా అంతే. ఇంకా ఓ మ్యామ్, అంటే బాడీ షేమింగ్ గురించి లైక్ ఇండస్ట్రీలో కానివ్వచ్చు, మన ఫ్యామిలీలో లేదంటే ఫ్రెండ్స్లో, మన ముందు కాకుండా మన బ్యాక్ ఎండ్లో చాలా మంది చాలా మాట్లాడుకుంటారండి, ఇప్పటి కూడా మాట్లాడుకుంటారు. మీకు స్టార్టింగ్ డేస్లో హర్టింగ్ అనిపించేది చాలా. నేను ఒక్కటే నా కెరియర్ ఆయన చాలా ఆలోచించి మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. మన కెమెరా ముందు రావాలంటే ఎంతో అదృష్టం చేసుకోవాలండి నిజంగా. అది మనకు దేవుడు ఇచ్చిన వరం అనుకుంటాను నేను అసలు. ఇంకా సో చాలామంది అంటారు అంత సుత్తిలే వీళ్ళు, అది ఇది కావాలని చేసుకున్నారు, ఏదో ట్యాబ్లెట్స్ వాడారు, అది వాడారు, ఇది వాడారు అని. లిటరల్ చెప్తున్నాను కదా, బిర్యానీస్ నెయ్యి ఎట్లా తిన్నాను అంటే నిజంగా అసలు 4 to 5 months గట్టిగా అసలు డైలీ. అసలు నాకు తర్వాత విరక్తి, నెయ్యి అంటే విరక్తి వచ్చేసింది, ఫుడ్ అంటే విరక్తి వచ్చేసింది. ఏంట్ర డ్రెస్సెస్ పట్టేవి కావు, నా సైజ్ దొరికేవి కావు, అసలు చాలా ప్రాబ్లం అయ్యేది నాకు. అసలు ఏంట్రా ఇట్లా అయ్యేది, ఏంటి మనకి పరిస్థితి అని చెప్పేసి తర్వాత తెలిసింది తగ్గించేటప్పుడు. అమ్మా మనం ఎంత కష్టపడాలి, వాళ్ళకి ఏం తెలుసు మనం ఎంత కష్టపడాలి. ఒక పేరు సంపాదించాలి అంటే ఇప్పుడు చాలా వచ్చాయండి, ఇంజక్షన్లు ట్యాబ్లెట్లు వాడితే అవుతుందని. కానీ మనం కష్టపడి చేసిందే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు లావున్నా నేను 140 138 ఉండే, అక్కడ నుంచి ఐ కేమ్ అప్ 90 91. ఇప్పుడు నాకు ఎంత కష్టపడి ఉంటా నాకు తెలుసు. అది ఏం తినకుండా అసలు డైటింగ్ అని అసలు ఏడుపు వచ్చేది. ఏంటో కానీ మంచి ఒక హ్యాపీనెస్, మనం ఒక గోల్ రీచ్ అయ్యాం చాలు, ఇంకా మనకి ఇంకేం అవసరం. ఎవడేమనుకున్నా పర్లేదు, మన ఇంట్లో వాళ్ళే ఏమనుకోరు, బయట పడితే మనకి ఒక రూపాయి పెట్టాడు ఎవడ, మాటలా ఫ్రీగా చెప్తుంటారు. ₹1 హెల్ప్ చేయడం, నో వన్ విల్ హెల్ప్ అనమాట. నాకు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారండి, చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. రఘుబాబు గారు కానీ, అలీ గారు కానివ్వండి, చాలామంది అసలు. వేణుమాధ గారు ఉన్నప్పుడు అసలు ఎట్లా ఉంటుండే, అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉంటుండే. ఇప్పుడు కూడా రఘుబాబు గారికి హ్యాపీ బర్త్డే అంటే ఇక్కడ వెళ్తున్నప్పుడు మేము ఇట్లా ఫోన్ చేసాం, అరే గీత ముందు బిర్యానీ పెట్టి అంటారు, లేకపోతే చంపేస్తుందా మీ తొడలు తినేస్తుందిరా మళ్ళా అని చెప్పి. ఆయన ఉంటే బాగా కేరింగ్ అనమాట. అలీ గారు కానీ అంటారు సార్,
వాళ్ళకి తెలుసు మనం ఏంటి అనేది, మనం ఎంత కష్టపడి వచ్చాము పైకి అని చెప్పేసి. వెనకాల ఏదో అంటుంటారు వాళ్ళు, ఏదో మాట్లాడంగా అంటే వాళ్ళకి ఏదో ఉంది అనుకుంటుంటారు. అనుకునే వాళ్ళు బొచ్చాడు ముందు ఫీల్ అయ్యేదాన్ని, ఏంట్రా ఇట్లా అనేవాళ్ళు ఇట్లా అనేవాళ్ళు. ఇంకా అన్నీ వదిలేయాలి ఇంకా. మనకి మనసుకు తెలుసు మనం ఏంటి అనేది అంతే. ఇక సెకండ్ రౌండ్ మనకు అవసరం లేదు ఇంకా అని చెప్పి అలా ఫిక్స్. మన ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది, బయట వాడు మనకెందుకు, ఏదైనా మన ఫ్యామిలీ ముందుకు వస్తుంది, బయట వాడు ఎవ్వడు రాడు అనిపిస్తుంటుంది. అవును.